యా ప్రభా వల్లపు దాసు యేసే భక్ష్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము. తన యొక్క తండ్రిని బట్టి తల్లిని బట్టి స్తోత్రాలు. అయ్యా ప్రభా తన యొక్క అయ్యా ప్రభా అమ్మమ్మలను బట్టి నాయనమ్మలను బట్టి తాతయ్యలను బట్టి అయ్యా చుట్టాలు బంధువులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పెద్దనాన్నలను బట్టి స్తోత్రాలు, పెద్దమ్మలను బట్టి బాబాయిలను బట్టి పిన్నమ్మలను బట్టి స్తోత్రము నాయన, మేనమామలను బట్టి మేనత్తలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభా తమ్ముడిని బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. వారిని దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీరు చేసిన మేలు బట్టి నీకు వందనాలు, మీరు ఇచ్చిన ఉపకారం బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. బాల్యము నుండి యవన కాలంలో నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా కుమార్తెను ఆశీర్వదించండి. సృష్టికర్తమైన యెహోవా దేవా నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నాయన చుట్టాలతో కలిసి, స్నేహితులతో కలిసి, బంధువులతో కలిసి, సేవకులతో కలిసి, ఆత్మీయులతో కలిసి నాయన ప్రభా ఎంతో సంతోషముతో ఆనందముతో నాయన ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటుండగా ఈ కుటుంబాన్ని దీవించండి, మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని తీసుకొచ్చిన బిడ్డల బడి స్తోత్రము తండ్రి. ఇక రావలసిన ప్రతి బిడ్డను కూడా నడిపించండి, ఆకర్షించండి ఆయన ప్రభా. అద్భుతమైన క్రమముగా, దీవెనకరముగా, సంతోషకరముగా, ఆశ్రదకరముగా జరిగించండి ఆయన ప్రభా. ఈ సమయంలో అయా ప్రతి హృదయము, ప్రతి కుటుంబము సమాధానముతో నింపబడ్డానికి, సంతోషముతో నింపబడ్డానికి, ఇంకా ప్రభుని గొప్ప అనుభవాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ ప్రేమతో నింపని ప్రభువా. అందరూ నాయన ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడాలయ్యా. ఈ కార్యక్రమం ద్వారా, ఈ కుటుంబం ద్వారా అనేకులు సంతోషము, సమాధానము, ఆనందము, రక్షణ, మారు మనసుని కృపణ పొందుకోవాలి ప్రభా నాయన. సహాయము దయచేసిన ఆయన మీరు మహిమ పొందుకోమని, పాటల్లో, ప్రార్థనలో, అన్ని విషయాల్లో మీరు తోడుగున్న మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను దాటించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును నడుచుకున్న వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్ల వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతుంది. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలిది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. ఈ పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించిన దాకా. ఆమేన్.